మీరనుకున్నట్టు ఆదిత్య అమాయకుడే అయితే ఇంటికి రాకుండా అమ్మాయితో స్కూటీ మీద షికార్లు ఎందుకు చేస్తాడు? అత్త, విషయం తెలుసుకోకుండా మాట్లాడొద్దు. వాడేమో అమ్మాయితో షికార్లు తిరగట్లేదు, చాలా కోపంగా ఉన్నాడట. ఆ అమ్మాయితో గొడవ కూడా పడ్డాడట. గొడవ పడ్డాడా? అవును. ఆ అమ్మాయితో వీడికి గొడవేంట్రా? ఉన్న గొడవే వదినా. వీడి కంపెనీలో జాయిన్ అవ్వమని అడిగితే అవ్వకుండా పెళ్లి చేసుకుంటానంది కదా, దాని గురించే గొడవ అయి ఉంటుంది. ఎవడినో ఎందుకు పెళ్లి చేసుకుంటావు, నన్నే పెళ్లి చేసుకో అని అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రియంవదా. అవునన్నయ్యా, నేనెప్పుడు కీడెంచి మేలెంచుతా. వాడొచ్చి అమ్మాయి గురించి చెప్పగానే ఆ అమ్మాయి చాలా మంచిది, నాలాగే ఉంది, నా కోడలైతే బావుంటుంది అని వాడిలో లేనిపోని ఆశలన్నీ పుట్టించారు. ఇప్పుడు వాడు అదే మైండ్లో పెట్టుకుని ఆ అమ్మాయికి పెళ్లి కుదిరిందని తెలిసి కూడా వెంట పడుతూ అల్లరి చేస్తున్నాడు. అత్త, అక్కడేం జరుగుతుందో తెలుసుకోకుండా ఏదేదో ఊహించుకుని ఇష్టం వచ్చింది మాట్లాడొద్దు. ఇప్పటి వరకు నేను ఊహించిందే జరిగిందిరా. అయినా ఇందులో ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది? ఆ అమ్మాయికి పెళ్లి కుదిరిన మాట వాస్తవం కదా, వీడు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నది నిజం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయి అబ్బాయి కలిస్తే పెళ్లి గురించి కాక ఇంకా దేని గురించి మాట్లాడతారు? ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే వాళ్ళ అమ్మాయిని అల్లరి చేస్తున్నాడన్న గొడవలైనా అవుతాయి, లేకపోతే ఆ అమ్మాయిని మర్చిపోలేక వీడు పిచ్చోడైనా అయిపోతాడు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. అమ్మా, అత్తయ్య ఏదో మాట్లాడుతుంది కానీ నువ్వేం పట్టించుకోవద్దు. నానికి కోపం ఎక్కువే కానీ ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టేంత సంస్కారం లేనివాడైతే కాదు. అవును వేదవతి, ఆ అమ్మాయి పక్కనుంటే అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదని నువ్వే చెప్పావు కదా. ఆదిత్య కోపాన్ని బాగా అర్థం చేసుకున్న అమ్మాయి ఏ సమస్య రాకుండా ఆ అమ్మాయే చూసుకుంటుంది. నానిని క్షేమంగా ఇంటికి తీసుకొస్తుంది చూడు. ఎవరో ఒక అబ్బాయితో బయటికెళ్ళిందని శ్రావణి చెప్తోంది. కానీ ఇదెప్పుడూ ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే. పైగా ఇంత రాత్రి వరకు ఇంటికి రాకుండా ఎప్పుడూ లేదు. ఏమై ఉంటుంది? కారణం ఏదైనా ఎవ్వరికీ వేలెత్తే అవకాశం ఇవ్వకుండా క్షేమంగా తిరిగొస్తే చాలు. వదినా, రండి వదినా, కూర్చోండి. ఎప్పుడో బయలుదేరామమ్మా, బస్సులు మారి వచ్చేసరికి ఇవాళ అయింది. నిశ్చితార్థం పెట్టుకొని ఇయాలప్పుడు వచ్చారేంట అని కంగారు పడొద్దునా. నిశ్చితార్థం ముందు రోజు పెళ్లి కొడుకు చేత పెళ్లి కూతురిగా చేరివ్వడం మా ఆచారం వదినా.
చీర కట్టుకునే నిస్తార్థానికి రావాలి. మీరు కోడలి పిల్లని పిలిస్తే చీర ఇచ్చేసి వెళ్ళిపోతాం. తొందరగా పిలవండి వదినా, మళ్ళీ తెల్లవారు గట్ల నిస్తార్థానికి గుడి దగ్గరికి రావాలి కదా. వదినా, అది ఏమైంది వదినా? కోడల పిల్ల బయటికి వెళ్ళిందా ఏంటి? ఆ అవునదినా, పక్కింటి పిన్ని దగ్గరికి గోరింటాకు పెట్టుకుందామని వెళ్ళింది. ఆహా. ఆ, రావడానికి ఆలస్యం అవుతుందేమో. చీరిచ్చి మీరు వెళ్ళండి, చాలా దూరం వెళ్ళాలి కదా, మళ్ళీ తెల్లారి తిరిగి రావాలిగా. పర్వాలేదు అత్తయ్య, ధరణి కోసం ఈ చీరని ఎన్ని షాపులు తిరిగి కొన్నానో తెలుసా? నేనే ధరణికి స్వయాన ఇవ్వాలి. ఎంత ఆలస్యమైనా సరే ఇక్కడే ఉంటాం అత్తయ్య, పర్వాలేదు. ఇప్పుడేం చెయ్యాలి? ధరణి ఏమో ఎక్కడికెళ్ళిందో ఎప్పుడొస్తుందో తెలీదు. వీళ్ళేమో ధరణి వస్తే గాని వెళ్ళమంటున్నారు. భగవంతుడా, ఏంటి పరీక్ష? నువ్వే ఏదో ఒక దారి చూపించు. ధరణి, నువ్వు వచ్చేసావా? ఇందాకే వచ్చానమ్మా. నువ్వు వంటగదిలో ఉండి చూసుకోలేదు. మంచినీళ్ళు తీసుకోండి అత్తయ్య. కోడల పిల్ల రావడానికి ఎక్కడ ఆలస్యం అవుతుందోనని, ఎక్కడ ఆఖరి బస్ తప్పిపోతుందేమోనని చాలా భయపడ్డాను వదినా. రే శంకరయ్య, కోడల పిల్లకి చీరివ్వు. తీసుకో ధరణి. ధరణి, చీర నచ్చిందా? వదిన గారు, మేము బయలుదేరుతాం, వెళ్ళొస్తాం. ధరణి, బాయ్ ధరణి. ఇంతసేపు ఎక్కడికెళ్ళిపోయావే? ఇంత ఆలస్యం ఏంటి? మీ అక్కేమో నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నువ్వెవరితోనూ వెళ్ళిపోయావని ఏదేదో వాగుతోంది. ఇటు చూస్తే నువ్వు వస్తే గాని నీకు చీరిచ్చి వెళ్ళమని వీళ్లు కూర్చున్నారు. ఏం చేయాలో తెలీదు. ఊపిరి ఆగిపోయినట్టయింది తెలుసా? సమయానికి వచ్చేసావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమై ఉండేది? అయినా దాని స్కూటీ తీసుకుని ఎక్కడికెళ్ళావే? ఈ ఒక్క గంటలో ఎంత గందరగోళం చేసిందో తెలుసా? నిన్ను అన్నన్ని మాటలు అంటుంటే తట్టుకోవడం నా వల్ల కాదే. దాని సంగతి తెలుసు కూడా దానికి ఎందుకు అవకాశం ఇస్తావు? ధరణి, శ్రావణి, శ్రావణినే. నేను దానిలా రాకపోయుంటే ఇంత రాత్రైనా ఎక్కడ తిరుగుతుందో అన్న అనుమానంతో, ఎక్కడ నిశ్చితార్థం పెళ్లి వద్దంటారో అన్న భయంతో దానిలాగే వచ్చాను. అయినా నీ కూతుళ్లలో శ్రావణి ఎవరు, ధరణి ఎవరు నువ్వే పోల్చుకోలేకపోయావా అమ్మా? తప్పు నీది కాదు. ధరణి వచ్చేస్తుంది అన్న నమ్మకంతో ఉన్నావు కదా.
కొంచెం గెటప్ మార్చగానే ధరణి వచ్చేసిందని నమ్మేశావు. కానీ దాని మీద ఉన్న నమ్మకంలో ఇంత కూడా నా మాట మీద లేదు చూడు. అందుకు బాధగా ఉంది. ఇప్పుడు నేను దానిలో రాకపోయి ఉంటే ఏమై ఉండేది? దాని మీద నీకున్న గుడ్డి నమ్మకం ఈ నిశ్చితార్థం ఆగిపోకుండా ఆపుండేదా? వదినా, ఏం లేదు వదినా, అబ్బాయి కోడలతో ఏదో ఒంటరిగా మాట్లాడాలట. ఆహా, నీకు అమ్మాయికి అభ్యంతరం లేకపోతేనే వదినా. సరే వదినా. ఇప్పుడు వీడేం మాట్లాడతాడు? వీడికలా రియాక్ట్ కావాలి? దేవుడా, వీడేం తింగిరి వేషాలు వేయకుండా చూడు, లేకపోతే నేను ఎలా రియాక్ట్ అవుతానో నాకే తెలియదు. కూర్చో ధరణి, కూర్చో. ఏంటి ధరణి, నేను నీ పక్కన కూర్చోవటం ఇష్టం లేదా? అదేం లేదు. ప్లేస్ సరిపోతుందో లేదోనని కొంచెం జరిగాను. వీడితో క్లోజ్గా ఉండకపోతే ఇష్టం లేదేమోనని పెళ్ళి వద్దంటాడేమో. అలాగని వీడితో క్లోజ్గానా? అసలు వీడి పక్కన కూర్చునే కర్మేంట్రా నాయన. ఇది పారిపోవడం కాదు కానీ నా చావుకొచ్చింది. ఎవరు చేసుకునింది వాళ్ళే అనుభవించాలి ధరణి. అదే ధరణి, మంచైనా చెడైనా ఎవరు చేసుకునింది వాళ్ళే అనుభవించాలి కదా. నాకు మంచి పెళ్ళాం రావాలని రోజు గుడికెళ్ళి మొక్కునేవాడిని. చూడు ఎంత అందమైన పెళ్ళాన్ని, మంచి పెళ్ళాన్ని దేవుడిచ్చాడు. ధరణి, నిన్ను ఒకటి అడగచ్చా? కొంపతీసి ముద్దిమ్మనేమి అడిగాడు కదా. ఏదైతే అదైంది. అడిగాడు, చచ్చాడే. ఏంటి? ఒక్కసారి నిన్ను ముట్టుకోవచ్చా? ముట్టుకున్నాను. బాయ్ ధరణి. అమ్మా, ముట్టుకున్నానమ్మా.
ఏం మాట్లాడాడే? అనుమానమే రాలేదుగా? వాడికి అనుమానం రావడం కాదు, నాకు వికారం వచ్చింది. చూడు, దానివల్ల ఎన్ని నాటకాలు ఆడాల్సి వస్తుందో. ఇదంతా చేస్తుంది అదేదో మనసు మార్చుకొని తిరిగి వచ్చేస్తుందని కాదు. అది ఎక్కడున్నా, ఎంత దూరం పారిపోయినా పట్టుకొచ్చి మరీ దాన్ని పెళ్లి చేస్తానన్న నమ్మకంతో. ఇంకెంత టైం పడుతుందండి? మనం కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాం అసలు. ఇదిగో టైలర్, ఏదో నాకు తెలిసిన దారిలో తీసుకెళ్తున్నాను. ఊరికే కంగారు పెట్టావనుకో, ఏటో తీసుకెళ్ళిపోయి ఇంకేటో తీసుకెళ్ళిపోతాను. మొత్తానికే దారి మిస్ అయిపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. ఈ పాటికి అక్క ఇంట్లో నా గురించి ఎన్నో చెప్పేసి ఎంత గొడవ చేస్తుందో ఏమో. అసలే నాన్న ఇంట్లో లేరు. పాపం నన్ను సపోర్ట్ చేసినందుకు అమ్మను కూడా ఎన్నెన్ని మాటలంటుందో. తొందరగా వెళ్ళాలి, లేదంటే అమ్మను అసలు ప్రశాంతంగా ఉండనివ్వదు. మళ్ళీ రౌడీల కంట పడకుండా తొందరగా ఇంటికి వెళ్ళిపోతే బాగుండేది. టైలర్, వాళ్ళు ఇంకా వస్తున్నారా? లేదు, రావట్లేదు. వద్దు, మీరు అదే స్పీడ్లో వెళ్ళండి, లేదంటే నా స్కూటీ పాడైపోతుంది. ఇప్పుడు నేను నార్సింగ్లోనే ఉన్నాను. లాస్ట్ సిగ్నల్స్ ఇక్కడి నుంచే ట్రేస్ అవుట్ అయ్యాయి అన్నారు కదా. ట్రేస్ చేస్తూనే ఉండండి. అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి. కనిపించట్లేదురా? నీకే కనిపించట్లేదు? వీళ్ళేరా? ఏమండి, వాళ్ళే అండి, దొరికిపోయామండి. వెళ్ళండి, ఫాస్ట్ గా వెళ్ళండి. పట్టుకోండి. ఎంత దూరం పోయినా ఈరోజు వదిలే ప్రసక్తే లేదు. ఆ స్కూటీ మీద వాళ్ళెంత దూరం పోతారా? ఇక్కడెక్కడ ఉంటారు చూడండి. ఆపేశారండి, తొందరగా వెళ్ళండి, వాళ్ళు వచ్చేస్తారు. నేనేం ఆపలేదు, అదే ఆగిపోయింది. అయ్యో,
స్టార్ట్ చేయండి.